హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హుసేన్ బి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మొదటి వీడియోగా ఈరోజు సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్. సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను నేను. సగ్గుబియ్యం పాయసం కావాల్సిన పదార్థములు: 1 కప్పు సగ్గుబియ్యం, 2 కప్పుల బెల్లం, 3 స్పూన్లు నెయ్యి, ఒక 10 జీడిపప్పులు, ఒక 10 బాదం పప్పులు, ఒక 10 కిస్మిస్లు, 6 యాలకులు, పాలు, ఒక అర స్పూన్ కస్టర్డ్ పౌడర్, రుచిని మరింత పెంచడానికి 1 కప్పు క్యారెట్ తురుము. ముందుగా మనం చెప్పుకున్న వాటిల్లో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు వేసి దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టుకొని అదే నెయ్యిలో క్యారెట్ తురుముని కూడా వేసి వేయించుకోవాలి. తురుముని తీసి ఒక గిన్నెలో పక్కకు పెట్టుకొని ఇందాక మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉడకబెట్టడానికి అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. బాగా మరిగిన నీటిలో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని గడ్డలు కట్టకుండా గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. ఇప్పుడు ఉడికించిన సగ్గుబియ్యంలో ముందుగా వేయించిన క్యారెట్ తురుము వేసి కలిపి ఉడికించాలి. క్యారెట్ సగ్గుబియ్యం సమంగా ఉడికిన తరువాత ముందుగా తీసుకున్న 2 కప్పుల బెల్లం వేసుకొని కరిగే వరకు కలుపుతూ ఉడికించాలి. బెల్లం కరిగిన తరువాత సువాసన కోసం ముందుగా పొడి చేసి పెట్టుకున్న యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ముందుగా కాగబెట్టుకున్న పాలు పోసి కలుపుకుందాం. పాలు పోసినాక ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ పాయసంలో వేసి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు వేడివేడిగా వేసవిలో వేడిని తగ్గించి ఆరోగ్యానికి చలువ చేసే రుచికరమైన పాయసం సగ్గుబియ్యం పాయసం రెడీ. ఇప్పుడు ఫైనల్ టచ్గా రుచి మరింత పెరగటానికి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకొని దించి అందరికీ సర్వ్ చేసి టేస్టీ పాయసం రుచి చూపిద్దాం. ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో పిల్లలకి పెద్దలకి సింపుల్గా అయిపోయే సగ్గుబియ్యం పాయసం చేసి పెట్టండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు గుంటూరు హోమ్ కుక్ అనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.